హాయ్ అండి అందరికీ. ఒకే ప్రాంతం వాళ్ళైనా సరే, ఒకే కూరని 2 విధాలుగా చేస్తారు కదా! అలాగే దోసకాయ పచ్చడిని ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చేస్తారు. మా ఇంట్లో దోసకాయ రోటి పచ్చడిని ఎలా రెడీ చేస్తారో చూసేద్దామా? ముందుగా 2 గట్టిగా ఉన్న దోసకాయలు తీసుకోవాలి. పైన కొంచెం కట్ చేసేసుకొని చెక్కు తీసేసుకోవాలి. ఇప్పుడు దోసకాయలను శుభ్రంగా కడిగేసుకొని మధ్యలో ఉన్న గింజల్ని తీసేసుకోవాలి. ఈ విత్తనాలు ఉండడం వల్ల పచ్చడనేది మనకి ఎక్కువ సేపు నిలవుండదు. అందుకని ఇట్లా విత్తనాలన్నీ తీసేసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీలైనంత సన్నగా ముక్కల్ని కట్ చేసేసుకోవాలి. ఇలాగా అన్ని ముక్కల్ని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ వరకి పల్లీలు వేయించి పక్కన పెట్టుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో పల్లీలు వేసుకొని దంచుకోవాలి ముందుగా. తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు వేసుకొని దంచుకోవాలి. పచ్చిమిరగాయలనేది మన కారానికి తగ్గట్టు వేసుకోవాలి. కొంచెం కారంగా ఉంటేనే బావుంటది కాబట్టి పచ్చడి కొంచెం ఎక్కువే వేసుకున్నాను నేను. ఈ పచ్చిమిరగాయలన్నీ బాగా మెదిగిన తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న చింతపండు వేసుకొని దంచేసుకుందాము. ఇది కూడా మెదిగిన తర్వాత కొంచెం దోసకాయ ముక్కలు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. తర్వాత మిగిలిన దోసకాయ ముక్కలను వేసుకొని ఒక్క నిమిషం దంచేసుకొని పచ్చడిని తోడేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాము. చిన్న కడాయి పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేడైనాక పోపు దినుసులు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలిపేసుకోవాలి. చివరగా మనం రెడీ చేసుకున్న పోపుని వేసి కలిపేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోయినట్టే.